శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గత 2 ఎపిసోడ్స్లో అరుణుడి శరీరం శివుడి జ్యోతి కలిసి అరుణాచలంగా ఎలా మారాయో చూసాం కదా. కాని అసలు శివుడు స్థిరపడిన ఆ కొండ దగ్గరికి పార్వతీదేవి ఎందుకొచ్చింది? కైలాసంలో మహారాణిగా వెలిగిపోయే అమ్మవారు ఇక్కడ అరుణాచలంలో ఒక సాధారణ తపస్వినిగా ఎందుకు మారాల్సి వచ్చింది? దీని వెనుక అమ్మవారు సరదాగా ఆడిన ఒక చిన్న ఆట ఎలా ఒక పెద్ద ప్రళయానికి దారితీసిందో ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియోను కేవలం ఒక సాధారణ కథలాగా చూడకండి. ఇది సాక్షాత్తు పరమశివుడి స్వరూపమైన అరుణాచల ఆవిర్భావ చరిత్ర. పురాణాల ప్రకారం ఎవరైతే ఈ చరిత్రను శ్రద్ధతో వింటారో వారి పాపాలు అగ్నిలో పడ్డ దూదిలా కాలిపోతాయని సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడు. కాబట్టి దయచేసి వచ్చే కొద్ది నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో భక్తితో ఈ కథను వినండి. అప్పుడు మాత్రమే ఈ క్షేత్రశక్తి, ఆ అరుణాచల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తాయి. అదొక అందమైన సాయంకాలం సమయం. కైలాస పర్వతం మీద పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. మన అమ్మవారు ఉంది కదా, పార్వతీదేవి. స్వామిని ఆటపట్టిద్దామని చిన్నపిల్లల వెనుకనుంచి మెల్లగా వచ్చి తన 2 చేతులతో శివుడి కళ్ళను మూసింది. పాపం అమ్మవారికి అది కేవలం ఒక సరదా ఆట మాత్రమే. కాని ఆ చిన్న పని లోకానికి ఎంత ముప్పు తెస్తుందో ఆ తల్లి ఊహించలేదు. ఎందుకంటే శివుడి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. ఎప్పుడైతే అమ్మవారు ఆ 2 కళ్ళూ మూసిందో క్షణాల్లో లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. కాలం ఎక్కడికక్కడ ఆగిపోయింది. జీవరాశులన్నీ ఊపిరాడక విలవిలలాడిపోయాయి. లోకాన్ని ఆపదనుంచి కాపాడడానికి శివుడు వెంటనే తన నుదుటిపై ఉన్న 3వ కన్ను, అదేనండి అగ్నినేత్రాన్ని తెరిచాడు. ఆ దెబ్బకి చీకటి పటాపంచలైంది. అప్పుడుగాని పార్వతీదేవికి అర్థం కాలేదు తాను చేసిన పొరపాటేంటో. భయంతో గబగబా చేతులు తీసేసి జరిగిన అనర్థాన్ని చూసి తల్లడిల్లిపోయింది. వెంటనే శివుడి కాళ్ళపై పడి, స్వామీ, ఏదో తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అని వేడుకుంది. అప్పుడు శివుడు శాంతంగా ఇలా అన్నాడు, దేవీ, నువ్వు సాక్షాత్తు లోకమాతవు. కాని కర్మఫలం అనేది ఎవరికైనా ఒక్కటే. నువ్వు చేసిన పనివల్ల లోకం చీకట్లో మగ్గింది. అది చిన్న విషయం కాదు. దానికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని చెప్పాడు. శివుడి ఆజ్ఞతో అమ్మవారు కైలాసాన్ని వదిలి భూలోకంలోని కంచి నగరానికి చేరుకుంది. అక్కడ కంపానది ఒడ్డున ఒక ఏకామ్ర వృక్షం అంటే మామిడి చెట్టు కింద తన తపస్సును మొదలుపెట్టింది. ఆమెకక్కడ పూజ చేయడానికి శివలింగం లేదు. అందుకే నది ఒడ్డున ఉన్న గుప్పెడు ఇసుకను తీసుకుంది. తన చేతులతో ఆ ఇసుకను ఒక లింగంలా తీర్చిదిద్దింది. అదే సైకతలింగం అంటే పృథ్వీలింగం. ఆమె ఆ మట్టిలింగాన్ని కేవలం మట్టిగా చూడలేదు. సాక్షాత్తు తన ప్రాణనాథుడైన పరమశివుడిగానే భావించింది. కాని శివుడు ఆమె భక్తిని, ప్రేమను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. హఠాత్తుగా ఆకాశం నల్లబడింది. శాంతంగా ఉన్న కంపానది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. శివుడి జటాజూటం నుండి గంగ ఉప్పొంగినట్టు నది ప్రవాహం ఆ మామిడి చెట్టువైపు దూసుకువచ్చింది. నీరు అంతకంతకు పెరిగిపోతోంది. అమ్మవారికి తన ప్రాణంమీద భయం లేదు. కాని అయ్యో, నా చేతులతో చేసిన ఈ ఇసుకలింగం నీటిలో కరిగిపోతుందేమో అన్న ఆవేదన మొదలయింది. మట్టితో చేసిన దైవం ఆ ప్రవాహానికి తట్టుకోలేదు కదా. అప్పుడు పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోలేదు. ఆ ఉప్పొంగే వరదను చూసి భయపడలేదు. నా ప్రాణం పోయినా సరే నా స్వామిని ఈ నీటిలో కరగనివ్వను అని గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే ఆ ఇసుకలింగాన్ని తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుంది.
తన హృదయానికి హత్తుకుంది. ఆమె ఆలింగనం ఎంత గాఢంగా ఉందంటే అమ్మవారి చేతులకు ఉన్న గాజులు ఆ ఇసుకలింగానికి గుచ్చుకుని గాజుల ముద్రలు ఆ లింగంపై పడ్డాయి. ఆ స్పర్శకు పరమశివుడు కరిగిపోయాడు. ఆమె కౌగిలిలో బందీ అయిపోయాడు. తక్షణమే ఆ వరద శాంతించింది. ఆ ఇసుకలింగం గట్టిపడి ఏకామ్రేశ్వరుడిగా శాశ్వతమైన శివలింగంగా మారింది. భక్తికి ప్రేమకు దైవం కూడా లొంగిపోతాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆమె భక్తికి ముచ్చటపడిన శివుడు ఆమెను అరుణాచలం వెళ్లమని చెప్పాడు. అలా అమ్మవారు అరుణాచలం చేరుకుని గౌతమ మహర్షి ఆశ్రమంలో తపస్సు మొదలుపెట్టింది. అమ్మవారు తపస్సులో ఉండగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుడు అక్కడికొచ్చాడు. ఒక్క నిమిషం, ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. మహిషాసురుడు అంటే మైసూర్ చాముండేశ్వరి అమ్మవారే కదా గుర్తొచ్చేది అని. నిజమే, దేవీ భాగవతం ప్రకారం అది కరెక్టే. కాని మన పురాణాల్లో కల్పభేదం అని ఒకటి ఉంటుంది. అంటే ఒకే రకమైన సంఘటన వేర్వేరు యుగాల్లో వేర్వేరు చోట్ల జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా అరుణాచలస్థల పురాణం ప్రకారం అమ్మవారు ఇక్కడ కూడా మహిషాసురుణ్ణి సంహరించింది. దీనికి సాక్ష్యమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఖడ్గతీర్థం. అమ్మవారి అందాన్ని చూసి మోహించి ఆ రాక్షసుడు ఆమెను బంధించటానికి దగ్గర్కొచ్చాడు. ఆ క్షణంలో అంతవరకు శాంతంగా ఉన్న పార్వతి ఉగ్రరూపమైన దుర్గగా మారిపోయింది. అరుణాచలగిరి పాదాల దగ్గర భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి అమ్మవారు తన ఖడ్గంతో ఒక్క వేటుతో మహిషాసురుడి తల నరికి అంతంచేసింది. రాక్షస సంహారం చేశాక ఆ పాపాన్ని, అలానే తన కత్తికి అంటిన రక్తాన్ని కరగడానికి అమ్మవారు తన చేతిలోని కత్తితో అక్కడున్న బండరాయిని బలంగా కొట్టింది. వెంటనే అక్కడ్నుంచి ఒక నీటిధార పుట్టుకొచ్చింది. దాన్నే ఇప్పుడు మనం ఖడ్గతీర్థం అని పిలుస్తున్నాం. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనది. ఈ నీటిని తలపై చల్లుకున్నా, ఇందులో స్నానం చేసిన దీర్ఘకాలిక చర్మవ్యాధులు తగ్గుతాయని, తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఖడ్గతీర్థం ఎక్కడుందో ఆ లొకేషన్ లింక్ను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, గమనించగలరు. యుద్ధం ముగిసింది. కార్తీక పౌర్ణమి గడియలు వచ్చాయి. పార్వతీదేవి, అరుణాచలేశ్వరా, నన్ను స్వీకరించు అని మనసారా కోరుకుంది. అంతే, ఆ కొండశిఖరం మీద కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక జ్యోతి వెలిసింది. ఆ జ్యోతిలో నుండి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు వేరు, నేను వేరు కాదు పార్వతీ అని చెబుతూ ఆమెను తన శరీరంలో సగభాగంగా చేసుకున్నాడు. అలా ఈ లోకానికి అర్ధనారీశ్వర రూపం మన అరుణాచలంలోనే సాక్షాత్కరించింది. ఈ సంఘటనకు గుర్తుగానే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు అరుణాచల శిఖరం మీద మహాదీపం వెలిగిస్తారు. అయితే ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని ఎందుకంటారు? గొప్ప గొప్ప సిద్ధులు ఈ కొండ గురించి ఏం చెప్పారు? అసలు దీని వెనుక ఉన్న సైన్సేంటి? ఈ అరుణాచల రహస్యాలన్నీ మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః.